చర్చలకు పిలవండి అనే మావోయిస్టులు అడుగుతున్నారు. పిలిచేది లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ప్రతిపక్షాలుగా మీరు కూడా పిలవాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి సరే ఏం జరుగుతది? ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలుస్తదా లేదా? అండ్ బండి సంజయ్ గారు మాత్రమే ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. కేంద్రం నుంచి అయితే అఫీషియల్‌గా రాలేదు కాబట్టి ఏం జరుగుతది అనేది ఒకటైతే. ఆయుధం మాత్రమే సమాధానం కాదు ఇలాంటి వ్యవస్థలకి. ఏదైతే మీరు అన్నారో ఇందాక ఆహ్, ఇవన్నీ జరిగినప్పుడు అణచివేతలు, దోపిడీలు ఇవన్నీ ఉన్నప్పుడు తిరుగుబాటు డెఫినిట్‌గా ఉంటది. చావదు అని చెప్పారు. కానీ ఆయుధం పరిష్కారం కాదు. అది మాత్రమే సమాధానం కాదు అని. అంటే ఇప్పుడు ఒక పిల్లికి రూమ్‌లో బంధించి కొడితే హ్మ్. అది ఎంతసేపు ఓపికగా ఉంటది? ఓపిక ఉన్నంతసేపు ఓపిక ఉంటది. పిల్లి కూడా ఆ ఓపిక నశించిందంటే తిరుగుబాటు చేస్తది. హ్మ్. తిరిగి దాడి చేస్తది. అంటే ఇక్కడ అంటే ఇప్పుడు సతీష్ అన్న చెప్పినట్టు సమాజంలో జరుగుతున్న అనేక దుష్పరిణామాలు కు మూల కారణం సంఘ్ పరివార శక్తుల ఆగడాలు. అనేక సందర్భాలున్నాయి. ఒకప్పుడేమో ఒక రకమైన దోపిడీ అంటే దొరలు, భూస్వాములు, అరాచకాలు అది ఒక రకమైతే ఈరోజు ఇంకో రకం అవి పోతున్నాయి. ఇప్పుడు సంఘ పరివార శక్తుల చేతులలో కింద కులాలని నిమ్న కులాలని అత్యంత హీనంగా దరిద్రంగా వాళ్ళని పరిగణలోకి తీసుకోవటం అనేది జరుగుతూ ఉంది. జరిగినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఈ రోజుకి కూడా మీరు చూడండి, ఇవి మనకేమనిపిస్తుంది అంటే కులం అనేది లేదు కదా, అందరం సమానంగానే కదా, పక్కనే కూర్చుంటున్నాం కదా, తింటున్నాం కదా, తిరుగుతున్నాం కదా అని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఈ రోజుకి కూడా మన హైదరాబాద్ లాంటి సిటీలో ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ కింద కులాల వాళ్ళు పోయి రెంట్కు రూమ్ అడిగితే నీ కులం ఏందని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పటికీ ఉంది. ఇది వాస్తవమా కాదా మీరు చెక్ చేసుకోండి. అంటే నేను ఇది ఏదో నిందారోపణ చేయట్లేదు. స్వయంగా నేను చూశాను, వేరే వాళ్ళు మాకనే చెప్పారు, చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేము వాటిని పరిశీలన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విచక్షణ ఏదైతే ఉంటుందో దాని మీద వాళ్ళు కులం విషయంలో మాట్లాడి, అదేవిధంగా కులాన్ని ఇంత తీవ్రంగా పరిగణించి అంటే నిమ్న కులాల మీద ఇంత దారుణంగా వ్యవహరిస్తే వాళ్ళు ఏం చేయాలి? ఇది కొంతకాలం కొనసాగుతుంది, కొనసాగినంతకాలం కొనసాగుతుంది. అదేవిధంగా ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ఈరోజు దేశంలో ఉన్న ధనవంతుడు మరింత ధనవంతుడుగా మారుతున్నాడు, పేదలు మరింత పేదలుగా మారుతున్న పరిస్థితి ఉంది. ఈ అంతరం తొలగిపోయేంత వరకు పేదవాడికి ఉన్నవాడికి మధ్య ఘర్షణ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఘర్షణ ఎప్పటికీ ఉంటుంది. ఒకవైపు ఉన్నవాడు ఉన్నతస్తుడుగా మారుతున్నాడు, లేనివాడుగా మారుతున్నాడు. ఈరోజు మనము ఒక షాప్ లాంటిదో లేకపోతే దానికి లోన్ తీసుకుంటే ఒక 2 లక్షలకో 3 లక్షలకో చేస్తే దానికి విపరీతంగా వాళ్ళ మీద హరాస్మెంట్ ఉంటుంది. కానీ 100 కోట్లు 1000 కోట్లు లక్షల కోట్లు తీసుకొని ఎగ్గొడుతున్న వాళ్ళ మీద లేదు. అటువంటి పరిస్థితి దేశంలో ఉంది. ఈ అసమానతలు, అదేవిధంగా అణచివేత. ఇప్పుడు మీరు నార్త్లో చూసుకోండి, అది మెల్లమెల్లగా మన వైపు కూడా పాకటం అనేది అత్యంత దురదృష్టకరమైన సంఘటన. మీరు చూడండి, మీకు రోజు తప్పించి రోజు పేపర్లలో ఖచ్చితంగా దళితుల దాడి మీద, గిరిజనుల మీద దాడి, అదేవిధంగా బట్టలిప్పేసి కొట్టిండ్రు అని చెప్పేసి. ఇదే మిలిటరీ వ్యవస్థ వాకపల్లి మహిళల మీద 28 మంది మీద అత్యంత నిర్దాక్షిణ్యంగా రేప్ చేశారు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ వినిపిస్తే పట్టించుకొని వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా వాళ్ళ మీద తీర్పు వచ్చినా దాన్ని అమలు చేసేవాళ్ళు లేరు. ఏం చేయాలి? ఆదివాసీలకు 170 ఒక చట్టం ఉంది, వాళ్ళకు ఒక ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. వాళ్ళ మీద దాడి చేయొద్దని చెప్పేసి, వాళ్ళ మీదకి పోవద్దు అని చెప్పేసి మన రాజ్యాంగం చెప్తుంది. ఇదంతా కాదని ఏ విధంగా పోతారు? ఎట్లా పోతారు? మీరు అక్కడ ఉన్న అడవులలో ఉన్న సంపదనంతా దోచుకోవడానికి లేదా పెద్దల చేతులకు అందించడానికి అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. అంటే నేను ఒక బీజేపీ ప్రభుత్వం చేస్తానని అంటే వాళ్ళు ఇప్పుడు స్పెషల్గా దాన్ని నిర్మూలించాలని అనుకుంటున్నారు. కాబట్టి అది ప్రభుత్వాలు ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్లోనే యురేనియం ఉంది. అక్కడ బతుకుతున్న ఆదివాసులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు. ఈ గిరిజనుల స్థావరాలన్నింటినీ కూడా ఛిద్రం చేసేసి, వాళ్ళ బతుకుల్ని ఛిద్రం చేసేసి యురేనియం తీసుకుపోవడానికి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తే వాడు ధనవంతుడు అవుతున్నాడు. అక్కడ ఆదివాసీ దాని మీద పూర్తి హక్కులున్న వాళ్ళు, అక్కడ సంపద మీద పూర్తి హక్కులున్న వాళ్ళు, వాళ్ళని వెళ్ళగొడితే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఆయుధం పట్టుకోవడానికి అవకాశం లేదా? ఎక్కడైనా చూడండి, ఇప్పుడు అనంతగిరిలో చూడండి,
ఇప్పుడు మీరు ఆ రాడార్ పేరుతోనే అక్కడ పెట్టినరు 12 లక్షల చెట్లని కొట్టేసిండ్రు. ఇప్పుడు ఆ 12 లక్షల చెట్లని కొట్టేయడం వలన మన రాష్ట్రానికి సంబంధించిన వాయు కాలుష్యం జరగబోతుంది, ఇది నష్టం అని చెప్పేసి గగ్గోలు పెట్టిన వాళ్ళ మాటలు ఎవరన్నా విన్నరా? అది నష్టం జరగకుండా మరి దీన్ని ఏ విధంగా ఇంకో రూపంలో చేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి అనుకున్నారా? ఆ గొడవ జరిగిన ముందు మొత్తం దట్టమైన అడవిగా ఉన్న అనంతగిరి ఈరోజు మొత్తం చెట్లు కొట్టేసి ప్లెయిన్ ల్యాండ్గా మారిపోయింది, మైదానంగా మారిపోయింది. అంటే ఈ రాష్ట్రానికి మన హైదరాబాద్ సిటీకి ఒక ఆక్సిజన్ లాంటిది కదా, మరి ఆక్సిజన్ లాంటిది కొట్టేసిండ్రు. ఇప్పుడు ప్రజలు ఎవరికి నష్టం జరుగుతుంది? నీకు కావలిస్తే రేపు ఆక్సిజన్ కొనుక్కునే స్థాయి ఉంది, కొనుక్కోగలుగుతాం. రేపు ఇదే పేదవాళ్లకు, ఇదే నిమ్న వర్గాలకు కొనుక్కునగలిగే స్థాయి ఉండదు. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? అంటే వాళ్ళు చచ్చినా పర్వాలేదు. కాబట్టి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు, ఈ కుల వివక్షలు వచ్చినప్పుడు, అంటరానితనము ఇప్పటికీ వేధిస్తున్నప్పుడు, మారుమూల ప్రాంతాలలో ఇప్పటికీ కూడా 2 గ్లాసుల సిస్టమ్ ఉన్న ఊళ్ళు ఉన్నాయి మేడం. మారుమూల ప్రాంతాలలో ఇప్పటికీ ధనికుడికి 1 గ్లాస్ ఉంటుంది, పేదవాడికి లేదా కింద కులాల వాళ్ళకు ఇంకో గ్లాస్ ఉంటుంది. ఆ టీ తాగాలంటే కంపల్సరీ ధనికుడు ఇదే గ్లాసులో తాగాలి, అదేవిధంగా పేదవాడు ఇదే గ్లాసులో తాగాలి. ఈ టైప్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మహిళల మీద వివక్షత, పేదల మీద వివక్షత, రేపులు ఇప్పటికేమైనా తగ్గినాయా? ఇప్పుడు లొంగుబాట్లు జరుగుతున్నాయని చెప్పేసి ప్రేమన్న అడిందాక, లొంగుబాట్లు ఇవాళ కొత్తగా జరగట్లేదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అట్లా అని చెప్పేసి నక్సలిజం ఆగలేదు. ఒక్కొక్కప్పుడు 100, ఇప్పుడు 200 కాదు, అంతకంటే ఎక్కువ మంది లొంగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ సమస్య ఎందుకు ఆ లొంగుబాట్లు జరిగినా కానీ ఇంకా ఇప్పటికీ ఒక 50 ఏళ్ల తర్వాత కూడా ఎందుకుంది సమస్య, సజీవంగా ఎందుకుంది అంటే మూలాలలో అటువంటి సమస్య ఉంది కాబట్టి ఇది సజీవంగా ఉంది. మూలాల్లో అటువంటి సమస్య లేనంత లేకపోతే ఇది సజీవంగా ఉండడానికి అవకాశం లేదు. మీరు అది ముందు వైదొలిగేటట్టు చేయాలి, నిర్మూలించేటట్టు చేయాలి. అట్లా చేయడానికి మీరు సీరియస్గా ప్రయత్నం చేయాలి. మీరు చేయకుండా ఇలా చంపుకుంటూ పోతే కొమ్మలు నరగడం తప్ప వేర్లని తీసేయడం సాధ్యం కాదు. సో కోటేశ్వరరావు గారు, సో చర్చలకి పిలిచేది లేదు అనేది వాళ్ళు ఒకవైపు మాట్లాడుతున్నారు. ఇంకోవైపు 15 గుట్టలు ఉంటే వాటిలో ఇప్పటికే 2 గుట్టల మీద జాతీయ జెండా ఎగరేసాము కాబట్టి పట్టు సాధించుకుంటూ వస్తున్నాం. దండకారణ్యంలో చాలామంది మావోయిస్టులు లొంగిపోయారు, వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి గుట్టల మీదకి వెళ్ళి జెండా ఎగరేసి దీన్ని మేము ఆక్రమించామని చెప్పడం అది ఫూలిష్నెస్ తప్ప, వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళు పట్టుకోండి, లేదా అరెస్ట్ చేయండి, ఇంకోటి చేయండి. జెండా ఎగరేసి మేము స్వాధీనం చేసుకున్నాము అని చెప్పేసి అంటే అంతకుముందు అది నీ ఆధీనంలో లేదని నువ్వు అంగీకరించడమే కదా, నీ వైఫల్యాన్ని నువ్వు అంగీకరించడమే కదా. అందువలన అటువంటి ఏం సందేశం ఇస్తారు అనేటువంటిది కూడా ఆలోచించాలి. భద్రతా దళాలు కావచ్చు, లేదా వాళ్ళకి నడిపించేటువంటి అమిత్ షా గారు కావచ్చు, ఎవరైనా. అమిత్ షా గారు నక్సలైట్లని వచ్చే ఏడాది మార్చిలోగా అణిచేస్తామని చెప్తున్నట్టుగా వచ్చే ఏడాది మార్చిలోగా దారిద్ర్యాన్ని అణిచేస్తాము, నిరుద్యోగాన్ని తొలగిస్తాము, అసమానతలను తొలగిస్తాము అని ఎప్పుడన్నా ఒక్క మాట మాట్లాడారా? అవే కదా వీటన్నింటికీ మూలం. అణిచివేతలు, దారిద్ర్యం ఇవే కదా. పోనీ బీజేపీ 15 సంవత్సరాల పాటు వరుసగా అధికారం ఉంది కదా,